నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ నేను ప్రియా కౌశిక్ పాకిస్తాన్లోని బలూచిస్తాన్ సింధ్ ప్రావిన్స్ తరహాలోనే ఇరాక్ టర్కీలోని యాజిదీలు స్వతంత్రం కోసం పోరాడుతున్నారు. తమ సాంస్కృతిక రాజకీయ స్వేచ్ఛ కావాలని డిమాండ్ చేస్తూ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తున్నారు. ఈ క్రమంలోనే తమ ప్రాంతాన్ని కొత్త హిందూ దేశం కార్తికిస్తాన్గా ప్రకటించాలని గొంతును పెంచుతున్నారు. ఇందులో భాగంగానే ఇటీవల నిర్వహించిన భారీ బహిరంగ సభకు పెద్ద ఎత్తున యాజిదీలు హాజరయ్యారు. పూర్వం నుంచి ఆనవాయితీగా వస్తున్న సంస్కృతి సాంప్రదాయాలను కొనసాగించాలంటే టర్కీ, సిరియా మరియు ఇరాక్కు చెందిన యాజిదీలు తమ కొత్త దేశాన్ని కార్తికిస్తాన్గా మార్చుకోవాలని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇందుకోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. హిందూ దైవమైన పరమశివుని కుమారుడు కార్తికేయుడు. ఆయన పేరు మీదుగా దేశానికి కార్తికిస్తాన్గా పేరు మార్చాలనే యోచనలో ఉన్నారు యాజిదీలు. ఇందులో భాగంగానే ఇరాక్లో ఓ ఉద్యమాన్ని ప్రకటించారు. గతంలో యాజిదీల పవిత్ర ఆలయమైన లాలిస్ ఆలయాన్ని భారత ప్రముఖ గురువు శ్రీ శ్రీ రవిశంకర్ సందర్శించారు. ఆ సమయంలో ఇరాక్ నుంచి వచ్చిన ఓ యాజిదీని ఆయన చూశారట. చీరకట్టులో ఉన్న ఓ హిందూ మహిళ కార్తికేయుడికి పూజ చేస్తున్నట్లుగా ఉన్న పెయింటింగ్ను చూసిన గురువు రవిశంకర్ హిందూ మహిళ చిత్రం ఈ ఆలయం గోడపై ఎలా ఉందని ఆయన అడిగారట. దీనికి టర్కీ, ఇరాక్లోని యాజిదీ కమ్యూనిటీకి మార్గనిర్దేశం చేసే రహే మిర్జా ఇస్మాయిల్ సమాధానం చెప్పారు. యాజిదీల మూలం భారతదేశం నుంచి వచ్చిందేనని చెప్పారు. తమ పూర్వీకులంతా కార్తికేయుని వారసులని నమ్ముతున్నట్లుగా వెల్లడించారు. అయితే ఈ యాజిదీలంతా భారత్కు ఎంతో దూరంలో నివాసం ఉంటున్నారు. అయినప్పటికీ వారి మూలాలను కానీ సనాతన ధర్మాన్ని మాత్రం మర్చిపోలేదని వెల్లడించారు. ఇదిలా ఉంచితే ఇరాక్లో కార్తికిస్తాన్ను స్థాపించడం తప్పనిసరని చెబుతున్నారు ఇరాకీ యాజిదీ నాయకుడు. యాజిదీ మానవ హక్కుల సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు మిర్జా ఇస్మాయిల్. టర్కీ మరియు ఇరాక్లో ఉన్న యాజిదీలంతా భారతదేశానికి చెందిన వారే. తామంతా గత కొన్ని సంవత్సరాలుగా ప్రపంచానికి తమ గొంతును వినిపిస్తున్నామని ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఐక్యరాజ్య సమితిలో భారత్ యాజిదీల గొంతుకగా తాను మారాలని కోరుకున్నట్లుగా మిర్జా ఇస్మాయిల్ తెలిపారు. ఇరాక్లో ప్రత్యేక యాజిదీ ప్రాంతం కావాలంటున్నారు ఆయన. ఇందుకోసం మద్దతు కావాలని కోరుతూ అనేక సార్లు భారత్కు వచ్చారు. ఈ క్రమంలోనే తమ నినాదం భారతీయులందరికీ తెలిసేలా చేశారు. అంతేకాదు ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా నియంత్రణలో ఉన్న మధ్య ప్రాచ్య దేశాలలో యాజిదీలపై జరుగుతున్న దారుణాలను మిర్జా ఇస్మాయిల్ ప్రపంచానికి తెలిసేలా చేస్తున్నారు. యాజిదీల మత మార్పిడి సమస్యను కూడా ఎదుర్కొంటున్నట్లు చెప్పారు. యాజిదీలంతా తమ మార్పిడిని వ్యతిరేకించేందుకు అక్కడి ప్రభుత్వం తమ మహిళలను, చిన్న పిల్లలను కిడ్నాప్ చేసి పురుషులను చంపేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ సమయంలో అక్కడ ఉన్న కుర్దుష్ దళాలు కూడా యాజిదీలకు సాయం అందించేందుకు ముందుకు రాలేదన్నారు మిర్జా ఇస్మాయిల్. పైగా తమను వెన్నుపోటు పొడిచారని ఆరోపించారు. ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా ప్రభుత్వం యాజిదీల ప్రాణాలను తీస్తున్నప్పటికీ కుర్దుష్ దళాలు మౌనంగా ఉన్నాయన్నారు. ముస్లింలపై పోరాటం షరియాకు విరుద్ధమని చెప్పారని తెలిపారు. అయితే సద్దాం హుసేన్ జీవించి ఉన్న సమయంలో మాత్రం తమపై ఎవరూ దాడి చేయలేదని చెప్పారు. 2014 సంవత్సరంలో ఇరాక్ మరియు సిరియా ఇస్లామిక్ జిహాదిస్ట్ సంస్థ ఐఎస్ఐ మారణ హోమం జరిపింది. యాజిదీ అమ్మాయిలను బందీలుగా చేసుకుని లైంగిక దాడులకు పాల్పడ్డారన్న సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోగా కొందరు ప్రాణాలతో బయటపడ్డారు. శిబిరాల్లో తలదాచుకుంటున్న యాజిదీలను ఇరాక్ ప్రభుత్వం ఇళ్లకు బలవంతంగా పంపించి పాలన కొనసాగించే ప్రయత్నాలు కూడా చేసిందని తెలుస్తోంది.
ఈ క్రమంలోనే తమ సమాజంపై జరుగుతున్న దారుణాల నుంచి బయటపడాలని యాజిదీలు భావిస్తున్నారు. తమ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవడంతో పాటు తమ ఉనికి రక్షించుకునేందుకు తమ ప్రాంతాన్ని కార్తకస్థాన్గా మార్చాలని కోరుతున్నారు. ఐఎస్ఎస్ హింసల నుంచి బయటపడేందుకు ప్రపంచమంతా తోడ్పాటు అందించాలని వారు విన్నవిస్తున్నారు.